నోటుకున్న పథకాలు నేను నోటుకున్న నేను పథకాలి పలకాలి నాకు సంతోషము ఇవ్వాలి. నా నామము నీ నోడుకున్న పలికితేనే నాకు సంతోషము. నేనే అంటే నాకు నామము లేదా? నేనెవరు? నువ్వు కూడా నేను మా ఊరు నుంచి వచ్చినా వచ్చినా బిడ్డనికి వచ్చేదని బిడ్డ మీద పారాడుతూ ఉన్నావుగా. బిడ్డనికి వచ్చేదేమి తెలుసుకోవటం లేదు. పరిగెత్తుతున్నావు? ఇట్లా ఏ వైపున పరిగెత్తుతున్నావు? అప్పుడే కావట్లేదు. ఇంట్లో పెట్టుకొని ఎటు పరిగెత్తుతావు? అది గ్రహించుకోవడం నీ వల్ల అవుతా? బయట పడేపిస్తావు. మరి నన్ను బరాయించుకున్నది అనుకుంటున్నావు. బరాయించుకోవటము నాలుగు ఇప్పుడు తీస్తున్నాను. కుటుంబాన్ని అల్లాడిస్తున్నాను. అయినా బాగాలేదు. అప్పుడు ఇంకా నేను పలుకుతూ ఉంది. సరే తీసుకోలేదు. అయినా బాగాలేదు. ఏంటమ్మా నా బిడ్డల భవిష్యత్తు? బిడ్డకి ఎటు నుంచి ఖాయం అవుతుంది? ఈ మాసంలోనా వచ్చే మాసంలోనా? ఏమైపోతుందమ్మా నా కుటుంబము? ఇటు చూసిన మనశాంతి లోపల కలుగుతూ ఉన్నానమ్మా. అటు చూడపోతే వింటాయినా, ఇటు చూడపోతే బిడ్డలు ఒక అందుకు వస్తారా రారా, ప్రయోజకులు అవుతారా లేదని పడుకుంటూ ఉన్నాను. అవునా కాదా? కొంత మాసము వాగు బిడ్డ అయిన నక్షత్రం అనేది తిన్నసారి నేను బిడ్డ నడుగుతా నేను కలిగించాను వాళ్ళ. అర్థమవుతుంది కదా? అది తెలిసి తెలియని తప్పు, కావాలనే చేసింది కాదు. దోషం అనేది కొంచెమే ఉన్నది. కానీ రాబోయే రాజు మిమ్మల్ని మించిన రాజు వస్తాడు. ఈ కాలంలో ఉండాల్సిన బాల కాదని నేను పలుకుతున్నానా లేదా? మహాలక్ష్మి రాబోయే రాజుకి ధనాన్ని తీసుకువచ్చే రాజు, నెత్తి మీద పెట్టుకున్న రాజు రాబోతూ ఉన్నాడు. రెండు వైపుల నుంచే వస్తాడు. అర్థమవుతుంది కదా? నేను వైపున ఉంటాను, ఇక్కడి నుంచే ఉన్నాడు. అయిన వాళ్ళైతే కాదు బాగా బయట నలకడుతూ నిద్రతోనే ఉన్నాడు. ఎలాగంటే అలాగ నచ్చే వాళ్ళైతే కాదు. మనసు అర్థం చేసుకునే బాధ. అర్థమవుతుంది. ఒక మాటలో చెప్పాలంటే 10 మందికి ధ్యానం చేసే మనసు ఉంచుకోనే లేదని మాట బాలవైతే రాలేదు వాళ్ళ. అని మంచి సంబంధం అనేది రాకపోతూ ఉన్నది. 4 మాసాలు ఆకలిస్తూ ఉన్నది. అర్థమవుతుంది కదా? అప్పుడు దాకా ప్రయత్నం చేయగల ఒక తాడు మీదే నేను నిలబెడతాను. రాటాలు పోటాలు మాట అనిపించుకునేటట్టుగా నేను చేయను. ఒక్క ఖాయం మీదే ఖాయం చేస్తాను. ధనము కూడా నీవు అనుకున్న దానికన్నా వాళ్ళు తక్కువ అడిగేటట్టుగా నేను దాన్ని చూపుతాను. వాళ్ళు రాబోయే వాళ్ళు ఎలాంటి చెడు అలవాట్లు లేకుండా నేను దాన్ని చూపి ఉన్నాడు. వారా చేస్తున్నాడు నా సన్నిధానంలో చూస్తూ ఉన్నాడు. అని సమయం అనేది ఒకటి ఉంది కదా, సమయాన్ని బట్టి నడవాలి కదా. కొంతకాలము అవుతూ ఉండండి. ఈ లోపల చేయాల్సిన ప్రయత్నము మీ చేతుల మీద ఎవరికైనా ధనం అనేది బయటకు పోతే వెలిసి తిరగదు. ధనలక్ష్మే లేదు, మోస్తూ ఉన్నారు. ఏదో చూసినా నేనే పలుకుతూ ఉన్నది. తెలియక మాయమవుతూ ఉన్నది.
లాగా తిరుగుతానే ఉన్నది. కానీ కంట పడిన చోపు మాయమైపోతుంది. చేయమన్నాను, మర్చిపోయాడు. నా హస్తంలో నిమ్మకాలను తీసుకొని చీకటి సన్నిధానంలో చూడు నీడ నేను కనిపిస్తూ ఉంటాను అన్నాను. మూడను దక్కుని ఉన్నాడు. పడే బాల అయితే కాదు, బాల అయిన బాలే ఇప్పుడు చేస్తుంది. చేసిన ప్రయత్నాలు కూడా ముమ్మరంగా ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా భారము కానొస్తూనే ఉన్నది. నీకు నేను ఉన్నంత కాలము భారము తక్కువగానే ఉంటది. నన్ను భరాయించుతున్నావు కదా, ఇరుగు పొరుగు కోసం నన్ను దూరం చేసుకున్నావు కదా. నేను కావాలని నేను వచ్చినప్పుడు నువ్వెవరు నన్ను దూరం చేసుకోవడానికి? నువ్వు పిలిస్తేనే నేను వచ్చానా? నువ్వు పిలవాల్సిన అవసరం లేదు. నేను ఎంచుకున్న బాలమే నువ్వు. నన్ను భరాయించుకుంటానని ఆ రోజు చెప్పి ఉంటే ఎంత వైభవం నీకు చూపించేదన్నా. అన్నంత దూరంలో నిన్ను వదిలేసి ఉన్నాను. కానీ నువ్వు పిలిస్తే నేను రాను. నాకే నేనే వస్తున్నాను. పరిగెత్తుతూ ఉన్నాను. నీకన్నా 10 అడుగుల ముందు నేను ఉంటానే ఉన్నాను. కానీ ఎక్కడ అనేది నిలకడ అనేది లేదు. పిశాచిని మోస్తున్నారు కదా, బాలుడు నన్ను నెత్తి మీద కూర్చొని తాండము చేస్తుంది. దింపుతా, దింపి బాల వైపు మీద కూడా పారాడుతూ ఉంది. అది ఎప్పుడు జరుగుతుంది? మాసంలో 3 రోజుల నుంచి జరుగుతూ ఉంటుంది. మడి స్థానం తగిలినప్పుడు ఇక్కడ వివరంగా కుదుడుగా భారం అనిపిస్తూ ఉంటుంది. అమావాస రేపనగా నుంచి అమావాస రోజు దాకా సంధ్యాలం దాకా బాల ఒళ్ళు ఆధీనంలో ఉండదు. కాళ్ళు చేతులు జిబ్బు జిబ్బాలు అవుతూ ఉంటుంది. ఇక్కడ అనేది భారం ఎక్కువ అవుతూ ఉన్నది. అది బాల బయటకు చెప్పుకోదు. చెప్పుకుంటే ఎక్కడ నా తల్లి బాధపడుతుందా, ఇప్పటికే భారము మోస్తున్నానని ఆలోచించి బాల కాబట్టి ఒక మాట చెప్తుంది, ఒక మాట చెప్తుంది కదా. మహాలక్ష్మి అర్థమవుతుంది కదా. బిడ్డ నిలకడ నేను చూస్తాను. కానీ బిడ్డ ఒంటి నేను ఒట్టుకు అమావాస్య 2 రోజుల ముందు నుంచి పారాడుతూనే ఉన్నది. రాబోయే సంబంధం కూడా చెడగొట్టాలని చూస్తూ ఉన్నది. ఒక బాలుడు వల్ల నష్టపోతుంది అనేది గురం పడుతూ ఉన్నాను. అర్థమవుతుంది కదా. బాలని నా సన్నిధానాన్ని పిలిపించుకుంటాను. బాల నోడుకుని నేను ఆ రోజు పలికాను. నా బాలని నా సన్నిధానంలోకి పిలిపించుకొని మాకు దాన్ని వేపించుకొని ఒంటి మీద ఎవరైతే పారాడుతున్నారో నేను తీసివేస్తాను. భవిష్యత్తు నా బిడ్డకి నేను కళ్ళ ముందు చూపిస్తూ ఉంటాను. దీని నుంచి ఇంకొక పొద్దు తెరువుకి ఇంకొక పావులా కలిసి వచ్చేటట్టుగా దాన్ని నేను మలుపుకుంటూ ఉన్నాను. అర్థమవుతుంది కదా. ఈ 3 మాసాల్లోపే చేస్తాను. బాలని ప్రయత్నం చేయమాను. దాంట్లో నుంచి ఇంకొక బతుకు తెరువులోకి ముందుకు అడుగు వేపించి దండమ కూడా వచ్చిన పావులా కానీ ఇంకా పావులా నీళ్లు నేను కలిపి సంతోషంగా బాల వైపు నేను ఉంటాను. ప్రయత్నం చేయమాను. నేను ఉన్నాను. ఇక్కడ రాసిన రాత నువ్వు తెలుసుకుంటావా? నేను తెలియపరుస్తాను. నీ బిడ్డని అందనంత దూరంలో నేను కూర్చోబెడతాను. ధనము కళ్ళ ముందరకు వచ్చేటట్టుగా 3 సార్లు 4వసారి కాలు మీద నిలబడతానని ఇటువైపు నుంచి వస్తుందని కబురు నేను ఎవరు పలుకుతున్నాను. కొంచెం సమయము 11 వారం నవగ్రహాల చుట్టూరు. అర్థమవుతుంది కదా. నవగ్రహాల చుట్టూరు వారాలు పోబోయేలేకే నీ బిడ్డకు నేను దారి చూపుతానని వాగ్దానం పలుకుతూ ఉన్నాను. 11 వారాలు నాకు ఇష్టం లేదు. నేను పలకలేదు. నేను చెప్పిన మాట కాదు, నేను పలికింది కాదు. నా కాడికి రమ్మని నేను ఎవరూ పలకట్లేదు. నేను చెప్పిన ప్రకారంగా నీ బిడ్డను చేయమాను. తొలి వారం బాలుని మొదలు పెట్టమాను. లాస్ట్ వారం అయిపోయేలేకి దారి ఏంటని నేను చూపెడతాను. కళ్ళ ముందల ఇక్కడ రాసిన రాత ప్రైవేట్ అయితే నేను ఇవ్వను. నాకు వద్దు. నాకు నచ్చిన పని నేను బిడ్డని చేయనివ్వను. అర్థమవుతుంది కదా. చిన్నదే ధనమే ఎక్కువ. అర్థమవుతుంది కదా. కాళ్ళ మీద నిలబెట్టే రోజులు అనేది దగ్గరలోనే కలుస్తూ ఉండేది. నేను ఇవ్వడం పడుతున్నాను కదా. 11 వారం నవగ్రహాల చుట్టూరు నల్ల వస్త్రమైన మిరియాలు పట్టుకొని 108 ప్రదక్షిణాలు తిరగమాను. అర్థమవుతుంది. తెల్లారుజామున చేయాల్సిన ప్రయత్నము అది చేసి నాకు 5వ వారము ఇంట్లోకి ధనలక్ష్మిని కుదుడుగా కుబేరుడిని నేను తోడుగా తీసుకొచ్చి మీ ఇంట్లో ఈశాన్య మూలలో నేను కూర్చోబెడతాను.
బాల ఒక్క అడుగులోనే ఉన్నాడు. ప్రయత్నం చేయమను. నేను అండదండలుగా నేను అందిస్తూ ఉంటాను. నా దీవుల్లో నా బిడ్డ మీద ఉంటానే ఉంటాయి. బిడ్డ వదిలి నేను వెళ్ళను. ఎటు వెళ్ళినా నా నిమ్మబలం చెత్తను పెట్టుకొని నీ చేతుల మీద కొట్టు పెట్టి నేను పెట్టినట్టు లెక్కే. నువ్వు ఎదురొస్తే నేను ఎదురొచ్చినట్టే. అర్థమవుతుంది కదా? ఈ ప్రయత్నాన్ని ముమ్మరంగా చేయమను. మిగతాది నేను చూసి ఆశీస్సులతోటి నేను అందిస్తాను. శుభవార్త అందిపోతున్నాను అంటున్నాను. అర్థమవుతుంది కదా? నేను ఉంటాను బాల, నీకంటే 10 అడుగులో నేను ఉంటాను అంటున్నాను కదా. మన ఆశ కూడా అదే, ఎప్పుడు నువ్వు ఉన్నవాళ్ళకమ్మా నేను చెప్పి పడతాను కానీ అయిన వాళ్ళని నమ్మగాక, వెంట తీసుకురాగాక, ఎన్ని కొట్టు పడుస్తారు, నమ్మించి కొట్టుకొస్తారు. ఇప్పటికి ఇంతకాడ మోసపోయింది చాలు. అర్థమవుతుంది కదా? మంచిది 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 అన్నాక నేను ఎత్తులు చేపెట్టి వెళ్ళిపోయింది. నీ కుటుంబాన్ని వాళ్ళు మింగేసే శక్తిలోకి ఉన్నది. మింగేస్తుంది. అసలు బలి తీసుకోవాలి, నిద్రలు తీసుకుంది. ఆకలి చాలా చప్పరివ్వాలంటుంది. అర్ధరాత్రి కాడ వచ్చి ఆకలి అంటుంది. నాకు ఆకలి అవుతుంది, నాకు ఆకలి పెట్టు, నాకు ఇస్తరాకులు పెట్టు, నల్లి కుండలో నాకు చేసుకొచ్చి పెట్టండి పలుకుతూ ఉండదు. అర్థమవుతుంది కదా? ఇక్కడ నుంచి బాలను కూడా ఎక్కువ వస్తూ ఉంది. బాల చెప్పలేనంత బాల కానుస్తూ ఉండదు. బయట పడలేకపోతున్నావు. ఇన్ని మందులు వాడిని ఒక శాంతి వాళ్ళే ఉండదు. నా బిడ్డ చేతుల మీదుగా నేను చెప్పిన ప్రకారంగా తీపించుకొని చూడు. మీ కుటుంబాన్ని ఎలాగా పైకి తీసుకువస్తానో చూస్తూ ఉండు. అది వీళ్ళు ఉన్నంత కాలము అనుకున్నది జరగదు. ఎంత పోరాడినా నా నామం ఎంత అనుకున్నా జరగదు. ఇక్కడ కూర్చొని ఉంది బాల. ఇక్కడ నుంచి ఇదే నీ వైపున ఉన్నాను. ఇక్కడ నుంచి నేను లేను కదా. వారం మీద పెట్టి కూర్చుతూ ఉన్నాయి. ఎంతవరకు కూర్చారు అని అంటే రోజుగా దిగినే నేను మాటగా ఎదుర్కొంటూ ఉన్నాను. ధనలక్ష్మి వస్తుంది ఇంట్లోకి. కుదురు లేదు. ఎటు చూసినా ఎరగదీస్తున్నారు చేతులు నీ ఇంటి మీద. నీ మీద ఎరగదీస్తూ ఉన్నారు. నేను వాళ్ళని నమ్మొద్దు బాగా. ఎంత నమ్మితే అంత మోసపడుతూ ఉంటావు. నేను చెప్పిన ప్రకారం దిగదూర్పు అనేది నీ కుటుంబం మీద, నీ ఇంటి మీద, నువ్వు చేసే బతుకుదల మీద చేపించుకొని చూడు. 21 రోజుల నుంచి ఈ అనుకున్న పనులు జరగకపోతే నా సన్నిధానానికి వచ్చి నా నామం పలికి మీ చేత నేను చెప్పించుకుంటాను. దిగుదూర్పు అనేది రావాలి. మీ బిడ్డలు ఒక తాడు మీద నిలబడాలంటే విశ్వాసం బయటకు లాగాలి. సమయం అయితే కాదు బాల, నేనే లాగుతాను దాని బయటికి. ఉత్తర పూర్వోత్తరాలు నేనే చెప్పిస్తాను. కొంచెం సమయం బాల వచ్చిన రోజు నేనే బయటకు లాగుతాను. కానీ ఇప్పుడు కూడా బాలుడికి ఎడమ చేతి మీద చేతి ముందుగా ఉంటుంది. యజమానుడు నేను ఇచ్చిన తైత తీసుకుపోయి నాగవంతులు తీసుకుపోయి నేను దగ్గర ఉండి నేను ముడుపు వేపిస్తాను. లేరుగా నేను ముడుపు వేపిస్తాను. కొంచెముగా బాలం తీసుకెళ్తాను. మధ్యము ఆనకట్ట వేసిన కాడి నుంచి పూర్తిగా నేను మానిపిస్తానని మాట ఇస్తూ ఉన్నాను రా బాల. పూర్తిగా నేను మార్చివేస్తాను. మధ్యము దాని ఆలోచన లేకుండా నేను తీసివేస్తాను. ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాను. ఆరోగ్యం ఎవరికైతే ఆరోగ్యం